రైతు సోదరులకు పశువుల కాపరులకి నమస్తే అండి. ఈరోజు 17 నవంబర్ 2025 వినకొండ గొర్రెల మండీకి అయితే వచ్చామండి. మేము ఆవరణంలోకి ఎంటర్ కాగానే ఇక్కడ బండ్లు చాలా అయితే కనపడ్డాయి. మేము ఈరోజు మండీకి రావడం కొంచెం లేట్ అయింది. మేము మండీకి వచ్చేసరికి సుమారు 8 అయ్యేసరికి బయట చూస్తే చాలా బండ్లు వచ్చినాయి. అంటే లోపల వాతావరణం బయటే కనిపించింది. అంటే పొటేళ్ళు చాలా వచ్చినాయని మాకు అర్థమైంది. ఇంకా వెనక వస్తున్న బళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఇక మేము వెళ్ళినప్పటికి కూడా అప్పటికే బళ్ళు ఇంకా వచ్చి దించుతూ ఉన్నారు. 8 దాటిన తర్వాత కూడా 8:30 వరకు కూడా జీవాలు వస్తూనే ఉన్నాయి. మా బండి కూడా కొంచెం ట్రాఫిక్ అయ్యి అక్కడ ఆగిపోయింది. ప్రతి సోమవారం ఉదయం 4-5 గంటల నుంచి మండి అనేది స్టార్ట్ అవుతుందండి. గొర్రె పిల్లలు, పొట్టేలు పిల్లలు, పోతు పిల్లలు, మేకలు ఈ జీవాలు అయితే వస్తూ ఉంటాయి. బేరాలు, అమ్మకాలు, కొనుగోలు జరుగుతూ ఉంటాయండి. ఈరోజు మండి విషయానికి వచ్చేసరికి పోతు పిల్లలు, మేక పిల్లలు చాలా ఎక్కువగా వచ్చాయి. వ్యాపారం కూడా చాలా స్పీడ్గా జరిగింది. అంటే వచ్చే జీవాలు వస్తూనే ఉన్నాయి, వెళ్ళే జీవాలు కొనుక్కొని తీసుకొని వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. జీవాలు దింపిన తర్వాత అయితే మన బండిని మండీలో చివరన ఉంచాము. చూడండి, ఇప్పుడు ఉదయం 9:30 అవుతుంది. అయినా అప్పటికి బండిలో జీవాలు దింపుతూనే ఉన్నారు. ఈరోజు రేట్లు వచ్చేసరికి మరీ ఎక్కువగా లేవు, మరీ తక్కువగా లేవు, మధ్యస్థంగా రేట్లు నడిచాయండి. వాతావరణం వర్షాలు లేకపోవటం మరియు వాతావరణంలో దోమలు కూడా లేకపోవడంతో రైతులు జీవాలు మేపుకునే వాళ్ళు, కాసుకునే వాళ్ళు జీవాలను కొనుక్కోవటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మండీలో పిల్లలు కొనాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా చూసి పరిశీలించి చూసుకోవాలండి. ఒకవేళ జీవాలని సరిగ్గా పరీక్షించకుండా మనం గనక కొన్నట్లయితే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవాలను కొనేటప్పుడు అన్నిటినీ పరిశీలన చేసుకోవాలి. మండీలో కొనుగోలుదారులకి, అమ్మకందారులకి మధ్యలో వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి గమనించండి. అడుగు రూపాయికి అడుగు బాగా అడుగు అడుగు రూపాయికి అడుగు బాగా అడుగు రూపాయికి అడుగు తప్పు లేదని 9,000 అంతగా ఎక్కువ రావుగా 9,000 10,000 పెడతావు. అయితే 10,000 పిల్లలు వస్తాయా? ఇక మాసం అడిగి మనిషి పట్టి చెప్పాలని చెప్పు. 200 కాలేసి అడుగు, 300 కాలేసి అడుగు. అడుగు సరే 10 అడుగు బాబాయ్, సరే 10 అడుగు. యజమానికి కట్టు కడితే కదా నువ్వు కట్టు కడుగు. అమ్మాయి ఈ పిల్ల అడుగుతావు కాదు. ఏ పిల్లలు బొక్కులు అనుకున్నావా? మండీ చివరికి అయిపోవచ్చిందండి. మాకైతే మా బండికి మళ్ళీ రిటర్న్ బాడీకి తగిలింది. మేమైతే ఆ మేకలు ఎక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ కనిపించే ఈ వ్యానే మన బండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.